మిత్రులారా, ఈరోజు ఒక గంభీరమైన ఆరోపణ కాదు, మన చుట్టూ జరుగుతున్న సందర్భాల మీద మాట్లాడే ప్రయత్నం చేస్తా. ముఖ్యంగా ప్రతి ఇష్యూ మీద సున్నితంగా పరిశీలించి దాని మీద యుద్ధాన్ని ప్రకటించే మా శ్యామన్న ఉన్నాడు లైన్లో. ఒక్కసారి శ్యామన్న, నమస్తే. సూపర్ అన్న. ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇస్తా, ఏం జరుగుతుందో. ఇది శ్యామన్న, తెలంగాణ శ్యామన్న ఎబ్బి. నిన్న రాత్రి చూసినాక దీని మీద ఖచ్చితంగా అన్నతోటే చర్చ పెట్టాలి, అన్న అయితేనే మాట్లాడతాడు అని చెప్పేసి దీని మీద నేను లైన్లో తీసుకున్నా. ముఖ్యంగా ఈ వీడియో చూడండి, దీనికంటే ముందు ఈ వీడియో చూడండి. ఒక వ్యక్తిని దాడి చేస్తుండు, ఆ దాడి చేసిన వీడియో మన శ్యామన్న పెట్టిండు, దాని మీద ఆయన ఎఫ్ఐఆర్ కూడా పెట్టిండు. ఎందుకు దాడి చేస్తుర్రు, ఎవరు దాడి చేస్తుర్రు, అసలు దాడి చేసిన వాళ్ళు తెలంగాణలో బయట వచ్చి ఈడ ఓ దళిత బిడ్డని, ఓ యాదవ బిడ్డని, ఓ ముదిరాజు బిడ్డని దాడి చేసి ఏం చెప్పాలనుకుంటుర్రు? వాళ్ళకంత మందబలం ఎక్కడిది, అంత పైసల అహంకారం ఎక్కడి నుంచి వచ్చింది, అసలు వాళ్ళ భావజాలం ఏంది? ఇలా శ్యామన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్యామన్న, ఏంది దీని కథ, ఏంది కార్ఖాన ఏంది? వాస్తవానికి సీనన్న మీరు అన్నట్టు అక్కడ జరిగినటువంటి వాస్తవం ఏంటంటే, మోండా మార్కెట్ పరిధిలోనే ఉండేటువంటి సాయి కిరణ్ అనేటువంటి ఒక దళితుడు అదే ఏరియాలో ఎప్పటి నుంచో వ్యాపారం చేసుకునేటువంటి, మీకు ఎఫ్ఐఆర్ కాపీ కూడా పెట్టాను, మీరు ఒకసారి వాట్సాప్ ఓపెన్ చేసేసి లైవ్ లో కూడా ప్రజలకు చూపించవచ్చు. అభిషేక్ అనేటువంటి ఒక మార్వాడి ధనవంతుడు, బాగా కోటీశ్వరుడు, కార్లు బంగ్లాలు. మార్వాడీస్ అంటే మీకు తెలియదే ఉన్నది, ధనవంతులే కదా. ఆ ధనవంతుడు ఆ చిన్న మా మోండా మార్కెట్ గల్లీలో కారు ఆపుకొని అలా పెట్టుకొని ఉన్నాడు. మన ఎవరైతే సాయి కిరణ్ అనేటువంటి వ్యక్తి వెనక నుంచి బండి వేసుకొని వచ్చినప్పుడు, అదేంటి బ్రదర్ రోడ్డుకు అడ్డంగా పెట్టావు, ఇది ప్రజలందరూ పోయేటువంటి రోడ్డు కదా, కొంచెం పక్కకు తీసుకుంటే తేరేకు కైకూరే మాకేలోడే కంజాతి మాకేలోడే. అంటే మార్వాడీలకు చాలా మందికి తెలుగు రాదు కదా, స్వచ్ఛమైన తెలుగు రాదు, తెలంగాణ యాస రాదు, ఇక్కడ పుట్టిన వాళ్ళు కాదు, ఇక్కడ పెరిగిన వాళ్ళు కాదు, ఖర్చు తెలిసిన వాళ్ళు కాదు, బతుకు తెరు కోసం వచ్చిన వాళ్ళు. మేము కాదంటారు. ఎందుకంటున్నట్టు ఆయన మాట్లాడినటువంటి భాష ఏదైతే ఉన్నదో, కంజాతు మాకిలోడే తెరకు కైకురే అని చెప్పేసి దుర్భాష ఆడమే కాకుండా, మనోడు అదేంటన్నా అడిగిన పాపానికి నన్ను తిడుతున్నావా అని చెప్పేసి మనోడు క్వశ్చన్ చేయడానికి పోతే, ఈ అభిషేక్ అనేటువంటి మార్వాడి గుండా ఇంకా కొంతమంది మార్వాడి అక్కడ వ్యాపారం చేసుకున్నటువంటి వ్యాపారస్తులు, గోల్డ్ వ్యాపారం చేసుకున్నట్టు కానీ ఇంకా రకరకాల వ్యాపారం చేసుకుని మార్వాడి, గుజరాతీ, రాజస్థాన్ గుంపు మొత్తం మూకుముడిగా మనోడిని కొడతా ఉంటే, అదే నీవు అక్కడే ఉంటున్నట్టు మరి ఇంకో సాయి అనేటువంటి పాల వ్యాపారం చేసుకునేటువంటి ఒక కటికాయనంట. వాస్తవానికి పాల వ్యాపారం చేసుకునేటోళ్ళు యాదవ్ అనుకున్నా, నేను కూడా యాదవ్ అని అనుకున్నా. పాల వ్యాపారం చేసుకునేటువంటి ఒక కటికాయనని అత్యంత కిరాతకంగా చెవు మీద రక్తాలు వచ్చేలాగా కొట్టిరన్న. ఈ రోజు వాళ్ళ హాస్పిటల్లో ఏమంటే చికిత్స పొందుతా ఉన్నారు. నేనేమంటున్నా అంటే, ఇటువంటి దుర్మార్గాలు జరుగుతా ఉంటే ఇంకా ఈ మార్వాడి, రాజస్థానీ, నార్త్ ఆధిపత్యం ఇంత దారుణంగా మన బిడ్డలని, మన దేశ మూలవాసుల్ని, మన తెలంగాణ బిడ్డల్ని బయట రాష్ట్రం నుంచి వచ్చినటువంటి వాళ్ళు కొడతా ఉంటే, అప్పుడున్నటువంటి తెలంగాణ వాదులు, ఇప్పుడు అధికారాన్ని చేజిక్కించుకున్నటువంటి అధికారులు ఏం చేస్తా ఉన్నారు? అసలు చూడండి, మీరు స్క్రీన్ మీద చూడండి, వాడు దేంతో ఏదో హెల్మెట్ తో కొడుతున్నట్టు, కుర్చీలు, టేబుల్లు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి సీనన్న గారు, మీరు అన్నట్టు అది మనము కేసు మనం పెట్టలేదు. అక్కడే ఉన్నటువంటి ఒక దళిత సామాజిక అభిషేక్ అని చెప్పేసి వేరే సామాజిక ఉద్యమాలలో పనిచేసే కార్యకర్త ఎఫ్ఐఆర్ చేపించాడు. ఇంతవరకు వాళ్ళని రిమాండ్ చేయలేదు. ఇది ఇలా హైదరాబాదే కాదు, నా సిద్దిపేటలో కూడా ఫోన్ షాపులు వాళ్ళే, స్వీట్ షాపులు వాళ్ళే, చిన్నపిల్లలు తినే కచోరీ షాపులు వాళ్ళే, గప్చుప్లు వాళ్ళే, బాత్రూంల టైల్స్ వాళ్ళే. మొత్తము ఇలా ఒక మాఫియాగా ఇక్కడి బిడ్డల జీవనాధారాన్ని కొడుతూ వాళ్ళకి బతుకు లేకుండా చేస్తూ, మా వడ్ల కమ్మరోళ్ళు కూడా మొన్న లొల్లు పెట్టారు. అంటే అందరు తెలంగాణలోనే కాకుండా కర్నూలులో నాణ్యత లేనటువంటి ఫోన్లు అమ్ముతున్నారని రోడ్ల మీదకి వచ్చి సమ్మెలు చేశారు కదా మీరు. నాణ్యత లేని ఫోన్లే కాదు, ఇక్కడ తెలంగాణలో కొద్దిగా ఆరోగ్యం బాగలేని వాళ్ళు ఏదో ఫోన్లు పెట్టుకోనో లేకపోతే చిన్న చిన్న రిపేర్ షాపులు పెట్టుకుందాం నడిపిద్దాం అనుకుంటే, దీనికి సంబంధించిన రా మెటీరియల్ ఏమో ఒక గుజరాత్ వాళ్ళకు, మార్వాడ్ వాళ్ళకే అమ్ముతారు, వేరే వాళ్ళకి అమ్మరు. వేరే వాళ్ళకి అమ్మితే నాట్లాంటి వాడు పోతే వానికి రేట్ ఎక్కువ చెప్తారు, ఈ మార్వాడి వాళ్ళు పోతే రేట్ తక్కువ చెప్తారు. ఇప్పుడు దీని మీద ఒక స్క్రీన్ గార్డ్ ఉంది, ఇది 300 ఏమో ఉంటుంది, వానికి 80 రూపాయలు 70 రూపాయలు అవుతుంది. మన తెలంగాణోడు పోయి, లోకలోడు పోయి నేను అమ్ముతా అంటే వానికి 150 చెప్తారు. వీడు 150 తెచ్చి
250కి అమ్మలేని పరిస్థితి. వాడు 70 రూపాయలు తీసుకొచ్చి ఈజీగా 300 రూపాయలు అమ్ముతాడు. పైగా తెలంగాణ వాళ్ళకి ఈ అందరికి ఇచ్చే ఈ మార్వాడోళ్ళకి ఇచ్చే రేట్ ఇస్తలేరు. మీరు గమనించి చూడుర్రి, ఒక 10 ఏళ్ల కింద తెలంగాణ మొత్తంలో ఈ మొబైల్ షాపులు అన్నీ కంప్లీట్గా తెలంగాణ వాళ్ళే ఉండే. ఎప్పుడైతే ఈ మార్వాడి ఎంట్రీ అయిందో తెలంగాణలో షాపులు పెట్టలేని పరిస్థితి. నువ్వు ఏ స్క్రీన్ గార్డువో పౌచ్కువో ఫోన్కి సంబంధించిన ఏ ఐటమ్కి పోయినా వాళ్ళ దగ్గరనే వాళ్ళ చేతులకు వెళ్ళిపోయింది మాఫియా. అవును. ఎస్, ఈ రోజు పెద్ద పెద్ద కంపెనీలు కానీ ఫ్యాక్టరీలు కానీ మీరు చూడండి, హల్దీరామ్ తీసుకోండి, దాదూస్ తీసుకోండి, బింగోలీస్ తీసుకోండి, లేకపోతే రకరకాల మిఠాయి దుకాణాలు తీసుకోండి, అగర్వాల్స్ అనే షాపులు తీసుకోండి, ఏదైనా తీసుకోండి, ఈ రోజు మొత్తం మార్వాడి చేతుల్లోకి వ్యాపారాలు కంపెనీలు వెళ్ళిపోయినాయి. దాంట్లో పనిచేసే మీరు అన్నారు టైల్స్ వాళ్ళవి, టైల్స్ శుభ్రం చేసేటువంటి బాత్రూమ్లు అడిగేటువంటి వ్యక్తులు కింది స్థాయి కులస్తులు ఉంటారు. అంటే ఇదే ఇప్పుడు తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం మనము? మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు అనేటువంటి దాంతో ఏర్పడినటువంటి మన తెలంగాణలో ఇంకా బానిసత మనం ఇంకా దీంట్లోనే ఉన్నాం కదా. ఇక్కడ మారే ఇంకా నార్త్ ఆధిపత్యము, ఇంకా గుజరాతీ, మార్వాడి, రాజస్థానీలు మన మీద ఆధిపత్యం చెలాయిస్తా ఉంటే ఇంకా మనకు ఉద్యోగాలు, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు లేవు, గవర్నమెంట్ వ్యవస్థలన్నీ ప్రైవేట్ పరమై చేసేస్తా ఉన్నారు, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా ఉన్నారు, మన పైన దాడులు చేస్తా ఉన్నారు. ఎలా ఇదంతా సామాన్య ప్రజలకు అర్థమైనటువంటి భాషలో చెప్దామంటే మేధావులందరూ అమ్ముడుపోయారు. పైగా మనం ఏదన్నా షాప్కు వన్ దగ్గర పోయి ఇది సమస్య ఉందని చెప్తామంటే మనకి భాష అర్థం కాదు. విచిత్రం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి మీద దాడి జరిగింది సిద్దిపేటలో దాడి జరిగినాక కత్తితో పొడిస్తే పోలీస్ స్టేషన్ పోయేసరికి పోలీసు వాళ్ళే ఆపోజిట్ చెప్పే పరిస్థితి వచ్చింది. అరే కంప్లైంట్ అయ్యలేదు, అట్లనే జరిగిందంటే ఇన్ఫ్లుయెన్స్ ఏవి ఉంది? అసలు ఇన్ఫ్లుయెన్స్ ఎవరు చేస్తారు? ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు? ఇప్పుడు ఈ మానవడీలు అక్రమంగా మన రాష్ట్రంలోకి జరగబడ్డదే కాకుండా ఇక్కడ భూములు కొనుక్కొని మేము లాస్ట్ టైం కూడా ప్రతిపాదన పెట్టాం, తెలంగాణేతరులకు అంటే తెలంగాణ ప్రజలకు మాత్రమే తెలంగాణ భూములు కొనుక్కునేటువంటి హక్కు ఉంటది, తెలంగాణ ప్రాంతేతరులకు భూములు కొనుక్కునేటువంటి హక్కు ఉండకూడదని మా రోజు వీరన్న లాంటి వ్యక్తులు ప్రతిపాదన పెట్టినప్పుడు దాన్ని మేము ప్రభుత్వం ముందు కూడా పెట్టాం. ఎందుకంటే ఈరోజు మన భూములు కూడా మన చేతుల్లోకి వెళ్ళిపోయేటువంటి ఇదైపోయింది. రేపు పొద్దున ఏమంటారు, బ్రిటిష్ వాడు వచ్చి మన దేశాన్ని దోచుకున్నాడు, లేకపోతే ఇంకోటి ఎవడో వచ్చి ముస్లిం రాజులు వచ్చి దోచుకున్నట్టు ఈరోజు గుజరాత్ వాడు వచ్చి దోచుకున్నటువంటి ఇదైపోయింది కదా. ఒక 300-400 ఏళ్ళ తర్వాత చూసుకుంటే మనం ఇప్పుడు నిజంగా పరిస్థితి అట్లాంటి పరిస్థితి వస్తుంది. ఒకటే కాదు, నువ్వు వాళ్ళది ఒక మాఫియా తయారైపోయింది, మార్వాడి మాఫియా అని చెప్పేసి. దీనిలో ఎటువంటి పదం నేను వాడడానికి నాకేం ఇబ్బంది లేదు. కదన్నా, నేను ఆన్ రికార్డ్ ఆరోపిస్తా ఉన్నాను, మార్వాడి గుండాస్, మార్వాడి రౌడీస్ గో బ్యాక్. మీరు నిజంగా తెలంగాణలో బతుకు తెరువు కోసం వచ్చి బతకాలనుకుంటే బతకండి. తెలంగాణ ప్రజలు, తెలంగాణ తల్లి అందరికి భూమ పెడుతుంది, ఎవరినైనా ఆదరిస్తుంది, ఎవరినైనా గుండెలో పెట్టుకుంటది. అంతేగాని గుండాగిరి చేసి మా తెలంగాణ బిడ్డల మీద దాడి చేస్తాం, మా తెలంగాణ బిడ్డల మీద ఆధిపత్యం చెలాయిస్తాం, మా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల్ని బానిసలు చేసుకొని మీరు ఎంతరా గింతరా అని కులం పేరు మీద దూషిస్తాం అని అంటే మాత్రం ఖబర్దార్ మార్వాడి గుండాల ఒకసారి చూడండి. మార్వాడి షాపు లేకుండా తెలంగాణలో చేస్తాం. శ్యామన్న ఇది 31వ తారీఖు నాడు ఎఫ్ఐఆర్ అనిపిస్తున్నట్టు మనకు ఎఫ్ఐఆర్ వచ్చింది. గురువారం రోజు 31వ తారీఖు 7 సాయంత్రం 4:30 నుంచి 5 గంటల మధ్య ప్రాంతంలో ఈ అల్లరి జరిగింది. అక్కడనే స్థానికంగా ఉండేటువంటి దళిత సంఘాలు అందరూ పోయి కంప్లైంట్ చేశారు, మాట్లాడారు. ఏసీపీ గారు ఎంక్వైరీ చేస్తున్నారట, మరి రిమాండ్ చేస్తానన్నారట. ఈ రోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం మేము మోండా మార్కెట్ లో మార్వాడి గో బ్యాక్, గుజరాతీ గో బ్యాక్, రాజస్థాన్ గో బ్యాక్ అనేటువంటి వాదనతోని జై తెలంగాణ అనుకుంటూ పెద్ద ఎత్తున మేము ర్యాలీ కార్యక్రమం చేయబోతాం. మీరు ఒకసారి చూడండి, ఇక్కడ దాడి చేస్తుర్రు. ఇది సీసీ కెమెరా వీడియో, ఎవరో తీసింది కాదు, ఎడిటింగ్ చేసింది కాదు. సీసీ కెమెరా వీడియో క్లియర్ కనిపిస్తుంది. సీసీ కెమెరా వీడియోలో కంజాత్ అని చెప్పేసి ఒక జాతిని తక్కువ చేస్తూ బతకనీకి వచ్చినోడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి. బతికి చేస్తే చేయొచ్చు, కానీ ఒక కులాన్ని తక్కువ చేస్తూ వీళ్ళ కారు, ఇంత లక్షల రూపాయల కారు ఉంటే అహంకారం వస్తుందా? కారు ఉంటే మదం వస్తుందా? కారు ఉంటే మనిషిలే కనిపిస్తలేడా? మార్వాడి మాఫియా అంటే తప్పేముందండి? మార్వాడి గూండా అంటే తప్పేందండి? మీరందరూ ఒక 20 మంది జమైర్రు అంటే మీరు గూండా ఇదని చెప్తారా? తెలంగాణ బిడ్డల మీద బతుకు మీదనే కొట్లు కాకుండా భౌతికంగా దాడులు చేస్తారా? తెలంగాణ బిడ్డలు చూస్తూ కూర్చుంటారు అనుకుంటున్నావా? మార్వాడి వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాం, ఇట్లాంటి చిల్లర చిలిపి వేస్టులు వేస్తే ఆల్రెడీ ఉద్యమం చేసిన వాళ్ళం. బరి తెగించి మీరు చేష్టలు చేస్తే బడిత పట్టుకొని మీకు బుద్ధి చెప్తాం. పక్క
పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి సీమాంధ్రులు మన మీద ఆధిపత్యం చెలాయిస్తేనే అరే నీ ఒక్క భాష. అట్టుకున్న చుట్టారికం ఎక్కడిదిరా అని ఉద్యమం చేసి ప్రాణాలను పరంగా పెట్టి కొట్లాడినాము. అయినా సరే గుజరాత్, మార్వాడి, రాజస్థానీలు అంత దూరం నుంచి ఇక్కడికి వస్తే మిమ్మల్ని మేము ఎందుకు హక్కున పెట్టుకున్నాం? మాకున్నటువంటి మంచితనం అది. ఇది ఈ దందానే ఈ మధ్యనే ఈ మధ్యనే ఈ మధ్యనే ఎందుకనంటే కొన్ని రాజకీయ శక్తులు ఇక వాటి పేరు చెప్పకూడదు కానీ కొన్ని రాజకీయ శక్తులు వీళ్ళ పక్షాన చేరి కొన్ని రాజకీయ శక్తులు వీళ్ళకి అండగా నిలబడి, ఎందుకంటే ఇప్పుడు ఆ సామాన్య దళితుడు 1 కోటి 2 కోట్లు ఇచ్చుకోలేడు. ఆ మార్వాడి వ్యాపారస్తుడు గోల్డ్ వ్యాపారం చేసుకున్నటువంటి వ్యక్తి అయితే 1 కోటి రూపాయలు 2 కోట్లు ఇవ్వగలుగుతాడు, కేసును మేనేజ్ చేయగలుగుతాడు, న్యాయాన్ని కూడా కొనుక్కోగలుగుతాడు, అన్నిటిని చట్టాలను దుర్వినియోగం చేయగలుగుతాడు. ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మరి ఎందుకు మాట్లాడు? నిజంగా నువ్వు మార్వాడీలకు ఒత్తాసు కాకపోతే 100% ఇది తప్పని చెప్పు. గుజరాత్ కు పోయి నువ్వేం చెప్పావు? బ్రిటిష్ వాడు కంటే గుజరాత్ వాడు ప్రమాదం అని చెప్పావు కదా. నీ ఏఎస్ఐ ఏమంటారు ఆల్ ఇండియా కాంగ్రెస్ మీటింగ్ లో చెప్పాడా లేదా? చెప్పిండు. మరి చెప్పు. ఈ తెలంగాణ నేల నుంచి నిల్చొని ఈ పక్కనున్న ఆంధ్ర వాళ్ళ కంటే ఇక్కడ ఉన్నటువంటి రాజస్థానీ, గుజరాతీ, మార్వాడీలు ప్రమాదం అని చెప్పు. నువ్వు నిజంగా తెలంగాణ వాది అయితే గాయన తెలంగాణ అవుతుంది. అయితే చెప్పు. అయితే చెప్పంటున్నా రేవంత్ రెడ్డి, నువ్వు గనక ఈ మార్వాడి, గుజరాతీ గుండాలు చేస్తున్నటువంటి వాటిపైన నువ్వు చర్యలు తీసుకోకపోతే గనక నువ్వు కూడా 100% గుజరాత్ వాళ్ళనే చూడాల్సి వస్తుంది. నేను కూడా తెలంగాణ ప్రజలు ఇది పరిస్థితి. మళ్ళీ చెప్తున్నాం, సీరియస్ చెప్తున్నాం, బాధ్యత చెప్తున్నాం, 100% చెప్తున్నాం. బరి తెగించి చిల్లర చేష్టలు చేస్తే బడిత పట్టుకొని తరమడంలో ఎక్కడ కన్ఫ్యూజ్ ఉండదు. ఉద్యమం చేసి వచ్చిన వాళ్ళం కదా ఆల్రెడీ. వాస్తవంగా ఏ దేశం పోయినా కూడా అందరూ ఫిట్గా ఉండరు, అందరూ చదువుకొని ఉండరు. కొందరు ఆరోగ్యం బాగాలేక ఇంటి పట్టు ఉండి ఏదో పని చేస్తుంటారు. అట్లాంటి పని చేసే వాళ్ళ బతుకుల్ని నాశనం చేస్తూ, వాళ్ళకు పని లేకుండా చేస్తూ, ఎక్కడి నుంచో వచ్చి తెలివిగా మెత్త ముడి సరుగునంత చేతిలో పట్టుకొని తెలంగాణ ప్రజల్ని అమాయకులు చేసి దోసుకుంటా అంటే నడవది. ఇది అసలు క్షమించే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇలా ప్రోగ్రామ్ ఉందా? ఈరోజు ప్రోగ్రామ్ ఉన్నదన్నా నేను అందరికీ పిలుపునిస్తా ఉన్నాను. మేము దక్షిణాది హక్కుల వేదికగా, సౌత్ ఇండియా హక్కుల వేదికగా నేను ఒకటే పిలుపునిస్తా ఉన్నాను. రాజకీయాలకు అతీతంగా మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం రండి. మీరు టీఆర్ఎస్ వాళ్ళ, బీజేపీ వాళ్ళ, కాంగ్రెస్ వాళ్ళ, ఇంకో పార్టీ వాళ్ళ, హిందూ సంఘమా, దళిత సంఘమా, నాస్తిక సంఘం అనేది పక్కన పెడితే ముందు మన ప్రాంతం ఫస్ట్. కాళోజీ గారు చెప్పినటువంటి మాటను దృష్టిలో పెట్టుకోండి. కాబట్టి నేనేమంటున్నానంటే మన ప్రాంతానికి ప్రమాదం పొంచి ఉన్నప్పుడు అన్నిటి ఖచ్చితంగా మనం ఏకం కావాల్సినటువంటి అవసరం ఉందా లేదా? 100%. కాబట్టి నేను దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు రండి. అక్కడ లైవ్ లో వీడియోస్ కనిపిస్తా ఉన్నాయి, జరిగినటువంటి మాట వాస్తవం. అక్కడ బాధితులు ఉన్నారు, హాస్పిటల్కి వెళ్దాం, వాళ్ళని పరామర్శిద్దాం. అక్కడికి వెళ్ళి మనం పెద్ద ఎత్తున మన నిరసన కార్యక్రమాన్ని, మన వాదాన్ని అక్కడ తెలియజేద్దాం. దాని ద్వారా ఏమైంది, ఈ రోజు ఇలా దాడి చేశారు, రేపు పొద్దున ఇంటికి వచ్చి మరి కొడతారు. ఒక్క నిమిషమే, ఇంకొక మిత్రుడు కాల్ చేస్తుండు, మీరు అట్లాగే లైన్ లో ఉండండి. మన నమస్తే అన్న, సీనా నమస్తే. నమస్తేనే. మన లైన్ లో శ్యామన్ ఉన్నాడు, నేను లైవ్ లో ఉన్న సీనా. అన్న ఇక్కడ మనము మీకు మీరు జై తెలంగాణ సీనా. తెలంగాణ దళిత పరిరక్షణ సంస్థ సిద్దిపేట. మన సీనన్న శ్యామన్న, సీనన్న మీరు చెప్పండి. ఇక్కడ మీరు విజువల్ చూసే ఉంటారు, ఒక దళిత బిడ్డను పట్టుకొని దాడి చేయడం, ఆ మార్వాడి గూండాలు, ఆ మాఫియా ఒక్కటే అటు దళిత బిడ్డను, ఇటు ముదిరాజ్ బిడ్డను, అటు యాదవ్ బిడ్డను కొట్టడము. 31st నాడు కేసు అయితే ఇప్పటి వరకు పోలీసు వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీయకపోవడం, SC/ST కేసు అయినా కూడా వాళ్ళని జైలుకి పంపకపోవడం. దీన్ని ఏ విధంగా ఇలా తెలంగాణలో మార్వాడి మాఫియా ద్వారా తెలంగాణ బ్రతుకుల్ని ఆగం చేస్తూ పేదవాళ్ళ పొట్టగొడుతూ వాళ్ళు ఇక్కడ మాఫియాగా తయారవుతున్నా దాని మీద మీరేం చెప్పాలనుకున్నారు? ఒకటేనే అన్న, ఈ దేశంలో దళితుల మీద, పీడిత వర్గాల మీద దాడులు రోజు రోజుకు తగ్గిపోవాలన్నా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కొన్ని హక్కులు కల్పించినప్పటికి కూడా దాడులు ఇంకా అధికమవుతున్నాయి కానీ, తీవ్రమవుతున్నాయి కానీ తగ్గడం లేదు ఈ దేశంలో. ఖచ్చితంగా తెలంగాణ దళిత పరిరక్షణ సమితి తరఫున ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. సంబంధిత ఆ గుండాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అన్న.
అంటే ఇంత పెద్ద సంఘటన జరుగుతుంటే కూడా ఈ మార్వాడి మాఫియా వెనుక ఇక్కడి వాళ్ళ హస్తం లేదనుకుంటున్నారా? డెఫినెట్లీ అన్న, డెఫినెట్లీ వాళ్ళ హస్తం ఉన్నదని మేము భావిస్తూ ఉన్నాం. ఇది కావాలని వాంటెడ్లీ చేసిన చర్యగా మేము అనుకుంటున్నాం అన్న. ఎందుకంటే ఒక దళిత బిడ్డ ప్రశ్నిస్తుంటూ రోడ్డు మీద కారెట్లు ఆపుతావని ప్రశ్నించినందుకు దాడి చేసే ఇది ఎక్కడ బీహార్లో కనిపించే సంస్కృతి నా తెలంగాణలో అవసరమా అని అడుగుతా ఉన్నా. అవునన్నా, మరో బీహార్నే కల్పిస్తుందన్న. ఈ గత కొన్ని సంవత్సరాలుగా పూర్తిగా శాంతి భద్రతలు విఫలమైనాయి అన్న. ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో, ఈ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నాయో కానీ నిజంగా పీడిత కులాలకు భద్రత కరువైందని చెప్పొచ్చు. మరో బీహార్ తలపిస్తుంది తెలంగాణ రాష్ట్రం అన్న. ఓకే అన్న, నేను మళ్ళీ లైన్